తమిళ స్టార్ హీరో సూర్య కొత్త తమిళ పాన్ ఇండియా సినిమా రెట్రో నిన్న గురువారం మే 1న రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా మొదటి రోజు గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ముందుగా ఒరిజినల్ తమిళనాడులో ఈ సినిమా 15 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే మొదటి రోజు, తెలుగు రాష్ట్రాల నుంచి 3 కోట్ల గ్రాసు, కర్ణాటక నుంచి 3 కోట్లు, కేరళ నుంచి 2.5 కోట్లు, హిందీ నుంచి 50 లక్షలు, ఇక ఓవర్సీస్ మేజర్గా తమిళ్ మార్కెట్ నుంచి 11 కోట్లు. అలా టోటల్గా మొదటి రోజు మన ఏమంటారు రెట్రో సినిమా వచ్చేసి 35 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇవి మంచి ఓపెనింగ్స్ అని చెప్పాలి సూర్యకి. ఈ సంవత్సరం రిలీజ్ అయిన తమిళ సినిమాలో టాప్ 3లో ఉంది. టాప్ 1 గుడ్ బ్యాడ్ అగ్లీ 51 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే మొదటి రోజు, టాప్ 2లో మళ్ళీ అజిత్ దే విడాముయార్చి 48 కోట్లు, టాప్ 3లో మన సూర్య రెట్రో 35 కోట్లు. ఇక ఈ 35 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 17 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 160 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి అన్ని ఏరియాలకు కలిపి 80 కోట్లకు అమ్మారు. అందులో 17 కోట్లు వెనక్కి వచ్చేసే మొదటి రోజు, మరో 63 కోట్లు వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. 63 కోట్ల షేర్ రావాలంటే మరో 126 కోట్లు గ్రాస్ రావాలి. ఈరోజు శుక్రవారం, రేపు శని, ఎల్లుండి అది ఈ 3 రోజుల్లోనే ఏ కలెక్షన్స్ వచ్చినా. సో చూడాలి మరి. సినిమాకు టాక్ మిక్స్డ్గా వచ్చింది, రివ్యూస్ కూడా బ్యాడ్గా వచ్చాయి. బట్ సూర్య స్టార్ పవర్తో ఈ వీకెండ్ వరకు కలెక్షన్స్ బాగానే రావచ్చు. బట్ సినిమా కమర్షియల్గా హిట్ అవుతుందా లేదా బాక్సాఫీస్ దగ్గర అనేది మండే చెప్పొచ్చు. అది మన కార్తిక్ సుబ్బరాజ్ డైరెక్షన్లో మన సూర్య అండ్ పూజా హెగ్డే అండ్ జయరామ్ అండ్ చాలామంది ఉన్నారు. మ్యూజిక్ బై సంతోష్ నారాయణ్. నేను ఇంకా సినిమా చూడలేదు. రెట్రో సినిమా మన తెలుగులో సితారా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు తెలుగు డబ్బింగ్ చేశారు, తెలుగు డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నారు. సో సినిమా వచ్చేసి మొదటి రోజు 35 కోట్ల గ్రాసు, అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 17 కోట్లు, సినిమా బడ్జెట్ 160 కోట్లు, డిస్ట్రిబ్యూటర్లకి 80 కోట్లకు అమ్మారు. 17 కోట్లు వెనక్కి వచ్చే మొదటి రోజు మరో 63 కోట్లు రావాలి సినిమా హిట్ అవ్వడానికి. అంటే 126 కోట్లు గ్రాస్ రావాలి. కొద్దిగా కష్టమే. ఓకే, బాయ్.